3 ఎకరాల వరకు పొలాలు సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేశామన్న ప్రభుత్వ ప్రకటనపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళం ఏర్పడింది. రైతుల పంటల సాగు విస్తీర్ణం ఎకరాల్లో ఉంటే రైతు భరోసా డబ్బులు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా జమైందట. కొందరు రైతులు తమకు పైసా కూడా పడలేదని లబోదీపం అంటూ అధికారులను ఆశ్రయిస్తే టెక్నికల్ ప్రాబ్లం అని తీరిగ్గా సెలవిస్తున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా పథకం అమలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 2 సార్లు రైతు భరోసా సాయం అందిస్తామన్న హామీ సక్రమంగా అమలు కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మండలానికి 1 గ్రామం చొప్పున ఎంపిక చేసి అమలు చేశారు. ఆ తర్వాత జిల్లాలో 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతుకు రైతు భరోసా డబ్బులను ఖాతాలో వేశారు. అయితే సంవత్సరానికి ఎకరానికి 12,000 వేయాలంటే సాగులో ఉన్న భూములకే సాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి విడతగా ఎకరానికి 8,000 రైతుల ఖాతాలో జమ చేస్తోంది. కానీ గత ప్రభుత్వ రైతు బంధు సహాయం వచ్చిన డబ్బులు కూడా ఇప్పటికీ బ్యాంకు ఖాతాలో పడకపోవడంతో అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సాయం ఇంకెప్పుడు అంటూ ఆందోళనలకు దిగుతున్నారు. రైతు భరోసా ఏసీ రచ్చని సంతోషంగా ఫోన్లు చూస్తున్నాము, అయినా మాకు డబ్బులు వచ్చినాయని మెసేజ్ మాత్రం రావటం లేదు. దయచేసి సార్ ఇగో పంట వేసినాము, వేసే దశలో మీరు ఇచ్చే రైతు భరోసా ఇప్పుడు తీసే దశకు వచ్చేసింది. కాబట్టి మీరు ఎంత తొందరగా వేస్తా అంత మా కూలీల ఖర్చులు కానీ ఇతరత్ర ఖర్చులు కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులకు తాము సాగు చేస్తున్న భూమికి రావాల్సిన పెట్టుబడి సాయం కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాలో జమ కావడంతో అయోమయంలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడి సాయం డబ్బుల కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు రావాల్సి ఉండగా గతంలో కంటే తక్కువ డబ్బులు వచ్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,75,000 మంది వరకు రైతులు ఉన్నారు. ఇందులో 3 ఎకరాల్లోపు పంటలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య 83,000 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి 130 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. ఇంకా సాయం అందాల్సిన రైతుల సంఖ్య 1,00,000 వరకు ఉంది. తమకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, తొందరగా విడుదల చేయాలని, మరి జాప్యం చేయొద్దని. మరి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల్లో ఇది నిరంతరం కొనసాగే పథకం అని చెప్పి మార్చి 31 వరకు సాగుకు యోగ్యమైనటువంటి భూములందరికీ ఉన్నటువంటి రైతులందరికీ వర్తింపజేస్తామంటున్నారు. కాలయాపన చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు నిధులు విడుదల చేస్తామన్నప్పుడు రైతులందరికీ రైతు భరోసా పథకం కింద తొందరగా విడుదల చేయాలి, కానీ ఆశ చూపి రైతుల్ని ఎదురు చూసేటట్టు చేయకుండా ఇది మార్చి 31 వరకు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఈ రైతు భరోసా గురించి ప్రతి ఒక్క రైతు ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఒక్క రైతు కూడా మనకు ఇప్పుడు వాస్తవంగా మొన్నటి దాకా కటాప్ పెట్టిండు. ఒక 10 ఎకరాల దాకా కటాప్ చేస్తారని అనుకున్నారు. 10 ఎకరాలు అయిపోయింది, ఏం పెట్టలేడు. ఇప్పుడు 50 బీగాలు ఉన్న రైతుకు కూడా రైతు భరోసా వేస్తున్నాడు. సరే సంతోషం, వెయ్యని. 12 తర్వాత బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయి. బ్యాంకులు బంద్ ఉన్నా కూడా రాత్రి 12 తర్వాత కూడా టక్ టక్ మెసేజ్ వస్తుంది, మీరు చూసుకోరు ఒక బిగేడు ఉన్న రైతుకు 6,000 రూపాయలు పడుతున్నాయి రేపు రైతు భరోసా కింద అని చెప్పిండు. ఇదివరకు ఒక్క రైతు కూడా ప్రతి దాట నిరసన తెలుపుతున్నారు. మెసేజ్లు పట్టుకొని ఫోన్లు పట్టుకొని మెసేజ్లు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయని రైతులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ పని కూడా బరాబర్ చేస్తలేరు. బీఆర్ఎస్ సర్కార్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టుబడి సాయం కింద అందిస్తామన్న పాలకుల ప్రకటనతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం చాలా మందికి అందక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమందికి సాయం అందినా గతంలో కంటే తక్కువ వచ్చిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులకు భరోసా పథకం అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు రైతులు.